వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసిన ట్వీట్ అండి. జగన్మోహన్ రెడ్డిని ఊరికే బూతులు తిట్టరు. ఇగో ఇలాంటి ట్వీట్లు వేపిస్తాడు, తిరిగి 10 మంది చేతి కాసేస్తాడు. ఒకసారి వీళ్ళు వేసిన ట్వీట్ చూడండి, చదివినిపిస్తా. నిక్కర మంత్రి నారా లోకేష్ను జాకీలు పెట్టి లేపడం కోసం చంద్రబాబు దావోస్ సదస్సును వాడుకుంటున్నారు. దీనికోసం కోట్ల ప్రజాధనం వెచ్చించి పబ్లిసిటీ చేస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు తండ్రి కొడుకులు ఈ సదస్సుకు వెళ్ళినా రాష్ట్రానికి పైసా రాలేదు. జాకీల పైన నారా లోకేష్ గారిని కూర్చోబెట్టి వాళ్ళ రాసుకొచ్చిన మ్యాటర్ అన్నమాట. దావోస్లో లోకేష్ పబ్లిసిటీ కోసం ప్రజాధనం తగలేసిన చంద్రబాబు పెట్టుబడులు వచ్చింది చించాడు, ఖర్చు మాత్రం బారాడు. గప్పాలు కొట్టేవారిని మాత్రమే దావోస్కు తీసుకెళ్ళిన చంద్రబాబు. వెళ్ళిన వాళ్ళు లోకేష్ని పొగిడితే లోకేష్ వాళ్ళ నాన్నపై పొగడతాడు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియాలో డప్పు. ఇక్కడికి బాగా గుర్తుపెట్టుకోండి, కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నేషనల్ మీడియాలో డప్పు అని చెప్పి రాసుకొచ్చాడు కదా. గతంలో 2022లో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి వాళ్ళతో పాటు మా కోడుగు డామరం వీళ్ళంతా కూడా దావోస్కి వెళ్ళారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేస్తాం మేము వెళ్ళి. టైమ్స్ ఆఫ్ ఇండియాకి 8 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసే ప్రచారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది పబ్లిసిటీ చేయడానికి టైమ్స్ ఆఫ్ ఇండియాకి 8 కోట్ల రూపాయలు ఇచ్చారు. మన సాక్షికి 100 కోట్ల రూపాయలు. ప్రత్యేక విమానంలో వెళ్ళారు. మళ్ళీ మొగుడు పిల్లలు ఇద్దరు దావోస్ సదస్సుకి ప్రత్యేక విమానంలో వెళ్ళారు. మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళారు. తీసుకున్న పర్మిషన్ 10 రోజులు. దావోస్ వెళ్ళడానికి సిబిఐ దగ్గర తీసుకున్న పర్మిషను 10 రోజులు అయితే ఆ సదస్సులో పాల్గొన్నది 3 రోజులే. మిగిలిన 7 రోజులు కూడా వ్యక్తిగత పర్యటన. అది రకరకాలుగా కావచ్చు అని పక్కన పెట్టేస్తే, ఇక్కడ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నేషనల్ మీడియా డప్పు అన్నాడు కదా. పెట్టుబడుల కోసం వెళ్తే పైసా కూడా ఉపయోగాలని చెప్పి రాసుకొచ్చారు కదా. గతంలో 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి. మేము ఎంఓఏలు కుదుర్చుకున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆ 1,26,000 కోట్ల రూపాయలు నువ్వు ఏదైతే ఎంఓఏలు కుదుర్చుకున్నావో పరిశ్రమలతోటి, ఆ ఏ పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేసారు చెప్పగలుగుతావా? మీరు వెళ్ళలేదా? పైగా తర్వాత సంవత్సరం ఎందుకు వెళ్ళలేదంటే భయంకరమైన సెలేహత్తుంది మాకు అక్కడ. మీరు ఎన్ని లేదా స్నానాలు చేయలేము. అదే మా కొంప దగ్గర అయితే మా ఆవిడ బకెట్తో ఎన్నీళ్ళు ఇట్టేద్దే పట్టుకెళ్ళి మీద వేసుకుంటాము. అక్కడ ఇటువంటి ఎవడో లేడు. ఆ సెల్లో మేము స్నానాలు చేయలేక దావోస్కి వెళ్ళట్లేదని చెప్పుకొచ్చారు. మా గుడివాడ అమర్నాథ్ అదే చెప్పుకొచ్చారు. దావోస్ ఎందుకు వెళ్ళట్లేదురా, పక్క రాష్ట్రం మంత్రులు వెళ్తున్నారు, ముఖ్యమంత్రులు వెళ్తున్నారు, వాళ్ళ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా అక్కడ వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసానంటే మేము వెళ్ళలేము. అక్కడ అంత సెల్లో మేము ఉండలేము. మా ఒళ్ళు వేడికి అలవాటు పడిపోయింది, ఎచ్చదనం లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళలేము. పైగా వాళ్ళు చెప్పింది ఏదో సాకులు అవన్నీ కూడా. అక్కడ సెలవుతున్నది పోటుకలు అందుకని చెప్పి వెళ్ళలేదని చెప్పేసి అని చెప్పుకొచ్చారు. ఇవాళ లేసిన ట్వీట్లు చూసారా? వాళ్ళ టైటిల్ చూసారు ఇక్కడ, నిక్కర మంత్రి అని చెప్పేసి. మరి అందుకు కాదు జగన్మోహన్ రెడ్డిని తిట్టేది. జగన్మోహన్ రెడ్డి ఎంత ఉంటాడు, కోత ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి నిక్కర వేసినా ప్యాంట్ వేసినా ఒకటే. ప్యాంట్ అయితే వేరే, జగన్మోహన్ రెడ్డికి నిక్కర వేసినా ప్యాంట్ సైజులోనే కనబడుతుంది. కరెక్ట్గా లెక్కెత్తే నారా లోకేష్ అన్న భుజాల దగ్గరకు వస్తాడు, సంకల దగ్గరకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి. కాళ్ళతో బాగా చూడండి, జగన్మోహన్ రెడ్డి వేసుకునే చెప్పులు ఇంత లావు ఉంటాయి. లేడీస్ వాడతారు కదా, హై హీల్స్ ఏదో అంటూ ఉంటాం మనం. పైగా తనకంటే ఎవరైనా పొడుగుగా ఉంటే పక్క నించొని ఫోటో దిగరు. అతన్ని నలుగురు తర్వాత ముగ్గురు తర్వాత నిలబెడతారు. ఒక 4 ఫోటో దిగాలనుకోండి, అతను పక్కన నించోబెట్టుకోడు. మళ్ళీ మనోడు మరీ పొట్టుగా అంతాడని చెప్పేసి అని దూరంగా నించోబెడతాడు. మీరు ప్రతి ఒక్కరికి పేర్లు ఎట్టేస్తే తిరిగి మిమ్మల్ని బూతులు తిడతారు కదా. మీ సోషల్ మీడియాకి చెప్పుకోద్దా? అడ్మిన్ ఎవడైతే ఉన్నాడో పనికి మళ్ళీ పోరంబోకి అయితే చెప్పుకోద్దా? ఏదో మనం వ్యక్తిగతంగా పేర్లు ఎట్టేసి మాట్లాడితే తిరిగి మనల్ని కూడా అంటారా? మనమేం ఇంత బోరేం కాదు. మనం ఉండేదే మట్టగడిసంత ఇంత ఉంటాం. మనం ఉండేది బొచ్చు ఇంత. గట్టిగా లెక్కైతే కొత్త ఉంటాడు, ఇంత ఉంటాడు. ఇలా అందరికీ పేర్లు ఎట్టాడు. నిక్కర మంత్రి జాకీలేసి లేపాలా, ఇటు నారా లోకేష్ గారిని జాకీలేసి లేపాలా? మీలా నిశానిగాలనుకుంటున్నారు. ఇటు నారా లోకేష్ ఏమన్నాను, ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తి. మీరు ఎంత చదివారు మీకేమైనా ఐడియా ఉందా? జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు చదివాడు ఎవరికైనా ఐడియా ఉందా? 4 ముక్కలు ఇంగ్లీష్లో ఎవడన్నా మాట్లాడితే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్, నాకేం అర్థం కాలేదంటాడు. ఆ పొట్టోడు ఎంత ఉంటాడు వాడి. మీరు ఇక్కడ అందరికీ పేర్లు ఎట్టేసేటోళ్ళే అనరా. మనం ఒకరిని ఉద్దేశించి
రకరకాల పేర్లు పెట్టేసి ఈ విధమైన వ్యాఖ్యలు మన అఫీషియల్ పేజీలో మనం వేసేస్తే తిరిగి మిమ్మల్ని అంటారా లేదా? జగన్మోహన్ రెడ్డి పెద్ద పొడుగున్నట్టు, 6 అడుగులు ఆజానుభావుడు అయినట్టు అందరికి పేర్లు పెట్టాడే మనం. సాగు దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు, శుభకార్యాల దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఎందుకు నవ్వుతున్నాడు, ఎందుకు ఏడుస్తాడో అర్థమే కాదు. అదొక మానసిక జబ్బు, అదొక మానసిక వ్యాధి. మన జాకీలు వేసి మనం లేపించేసుకున్నాం. మేము చూసాం అసెంబ్లీలో చిన్న చిన్న పిల్లల చేత కూడా సభలు పెట్టేసుకొని అమ్మఒడి అని చెప్పేసాను, ఇంకోటనో పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ఆ సభలో చిన్న చిన్న పిల్లల చేత జగన్మామ దేవుడు, జగన్మామ ధీరుడు, జగన్మామయ్య ఆ దరిద్రాలని మేము చూసాం. జాకీలు వేయించుకోవడం అసెంబ్లీలో ఎంతసేపు భజనే కదా. మాట్లాడితే జాకీలు వేయించేసుకుంటున్నాను మేము చూసాం. 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎవడ మాట్లాడినా, నీ గురించి ఎవడ మాట్లాడినా వీరుడు, ధీరుడు, పులివెందులు పులి కడుపునే పుట్టేసాడు. పులి కడుపులోంచి చీల్చుకొచ్చేసాడు మా అన్న, కాబట్టి పులిబిడ్డ అన్నారు. దాన్ని జాకీలు వేసుకోవడం అంటే ప్రతిదానికి ఇలా మీరు ఇలాగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వ్యక్తిగత హననానికి దిగితే మీరు ఏ రకంగా అయితే ట్వీట్లు వేసారో, మీరు ఏ రకంగా అయితే విమర్శిస్తున్నారో అదే రీతిలో మిమ్మల్ని కూడా విమర్శిస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎలా వ్యక్తిగతంగా దిగజారిపోయి ఏది పడితే అది, ఎలా పడితే అలాగా మన ఇష్టానుసారంగా మాట్లాడితే తిరిగి మిమ్మల్ని కూడా అదే రకంగా అదే భాషలో ఖచ్చితంగా తిడతారు. మీరు అనొద్దు, 10 మంది అనిపించుకోవద్దు. ఇప్పుడు మీరు నిక్కర మంత్రి అన్న మూలనే కదా నేను జగన్మోహన్ రెడ్డి పొట్టోడు అన్నాను. మీరు అనకపోతే నేను అన్నా కదా, అనే అవసరం మాకు లేదు కదా. దయచేసి ఎక్కడైనా ఇలాంటి ట్వీట్లు కట్టిపెట్టేయండి.